హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్బ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే ఆ, సంకల్ప ధ్యానాలు అవ్వచ్చు. అంటే సంకల్ప ధ్యానాలు అంటే ఎవరైనా ఆ, జాబ్ కావాలన్నా, పెళ్ళి కావాలన్నా, లేకపోతే ఏదైనా ఆ, ఇల్లు కట్టాలన్నా, ఏదైనా ఆర్థిక సంబంధించిన సమస్య అయినా, ఓకే, లేకపోతే హస్బెండ్ వైఫ్కి సంబంధించిన సమస్య అవ్వచ్చు, ఆ, లేకపోతే ఎనీ ప్రాబ్లం, ఓకే, లేదా వాళ్ళ ఆత్మ జర్నీలో భాగంగా వాళ్ళు యొక్క ఆత్మదర్శనం చేసుకోవాలని ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉంటారో ఈ 41 డేస్ చేయడానికి వాళ్ళకి ఈ వీడియో 100% ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఈ వీడియోలో దాదాపుగా అన్ని విషయాలు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకరోజు ధ్యానం ఎందుకు కుదురుతుంది, ఒకరోజు ఎందుకు కుదరట్లేదు, ఓకే, ఎందుకు ఇరిటేషన్ వస్తుంది, ఓకే, అటు నుంచి ఎలా బయటపడి మనకి ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి, ఆలోచనలు ఎలాగ మనం కట్ చేసుకోవాలి, ఓకే, ఆలోచన నుంచి ఎలా మనం బయటపడాలి, ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ధ్యానం కుదరాలి, నాకు కుదరట్లేదు ధ్యానం అన్న వాళ్ళకి, ఆలోచనలు నా వల్ల అవ్వట్లేదని కంట్రోల్ చేయలేకపోతున్నాను అన్న వాళ్ళకి, ఓకే, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అది నాకు నెరవేరట్లేదు, నాకు ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, భర్తకు సంబంధించిన ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే భార్యకు సంబంధించిన ప్రాబ్లం అవ్వచ్చు, లేదా పిల్లల ద్వారా ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్, ఓకే, అది ఏదైనా అవ్వచ్చు. మరి ఈ అన్నిటికీ మనకి ఒక 41 రోజు అనే ఒక చాలా ఈ యొక్క మండల ధ్యానం అవ్వచ్చు, ఏదైతే ఉందో 41 డేస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది దాని ఒక 41 రోజులు ధ్యానంలో మనం ఎలా మనం అనుకున్నది సాధించాలి, ఓకే. అందుకు మనకి ధ్యానం 100కి 100% ఎలా కుదరాలి అన్నది మీకు ఈ వీడియోలో మీకు 1 బై 1 అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఎదుటి వ్యక్తుల్లో ఇంటర్ఫియర్ ఆగిపోయారు అంటే అనవసరం విషయాలు, మీరు ఒక పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటే అక్కడ మీకు ఒక ఆలోచన ఫామ్ అవుతుంది. మీరు మెడిటేషన్లో కూర్చోగానే ఏ వ్యక్తితో అయితే మీరు ఆర్గ్యుమెంట్ చేశారో, లేకపోతే అక్కడ ఏదైనా జడ్జిమెంట్ చేసి వచ్చారు, ఆ జడ్జిమెంట్ సంబంధించిన ఆ ఆలోచనలన్నీ కూడా ఇక్కడ మీకు కుమ్మేస్తారు ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఓకే. ఫస్ట్గా మీరు ధ్యానం కుదరాలి అంటే కనుక 100కి 100% నో జడ్జిమెంట్, నో కామెంట్. ఎవరి విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు, ఫస్ట్ పాయింట్, ఓకే. ఎందుకు అవ్వకూడదంటే ఇక్కడ ఎవరి డిజైన్ ప్రకారం వాళ్ళు వచ్చారు, ఓకే. వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా మీరు వాళ్ళని అనకూడదు. ఎందుకు అనకూడదంటే మీరే అతను తెచ్చుకున్నారన్న విషయం మీకు తెలియాలంటే 41 రోజులు ఇక్కడ ధ్యానం, ఈ యొక్క ధ్యానాన్ని మీకు 41 డేస్ కంప్లీట్ చేస్తే మీకు ఇవన్నీ కూడా లెక్కలు తేలుతాయి, గజ్జాలకు సంబంధించిన అన్నీ కూడా. అంతవరకు మీకు తెలియదు కాబట్టి మీరు పక్క వాళ్ళ విషయాల్లో ముందుగా మీకు ధ్యానం కుదరాలి కాబట్టి పక్క వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వద్దు అసలే, ఓకే. అనవసరం ఏదైనా అనుకునేవ్వండి, ఓకే. గజ్జాలలో నేను ఏదో అని ఉంటాను, ఇప్పుడు నన్ను అంటున్నాడు, అలా మీరు సింపుల్గా ఇచ్చేయండి. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం, నో జడ్జ్మెంట్, నో కామెంట్. ఇంకా 2, కొంతమంది ధ్యానం చేస్తారు, ఓకే. ధ్యానం చేసిన తర్వాత ఒక టైం ఉండదు, ఓకే, ఒక సిస్టమేటిక్ ఉండదు. ఒక సిస్టమేటిక్ లేనప్పుడు ఇర్రెగ్యులర్గా వెళ్ళి కూర్చుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మీరు సిస్టమేటిక్గా ఒక టైంకి ఒక ప్లేస్ని ఎంచుకుని, ఒక సమయాన్ని ఎంచుకొని, ఒక సిస్టమేటిక్గా కూర్చుంటారో, ఒకే ప్లేసు ఒకే టైం, ఇంకా గట్టిగా మాట్లాడితే ఒకే కుర్చీ. ఇవి ఎందుకు ఈ 3 ఇలా చెప్తున్నామంటే, ఒకే సమయం, ఒకే కుర్చీ, ఒకే ఇది ప్లేసు, టైము, చైర్. ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే మీరు అక్కడ రోజు ధ్యానం చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక 3 to 6 మార్నింగ్ చేస్తున్నారు అనుకుందాం. ఆ 3 to 6 చేసినప్పుడు రోజు మీరు అక్కడ వెళ్ళడం వల్ల అక్కడ ఒక ఎనర్జీ కింద ఫామ్ అవుతుంది మీరు కూర్చున్న ఏరియాలో, ఓకే. ఎనర్జీ ఫామ్ అవడం వల్ల అక్కడ వేరే వాళ్ళు కూర్చోకుండా మీరే రెగ్యులర్గా కూర్చుంటే ఓకే.
మళ్ళీ ఆ చైర్‌లో ఎవరైనా వచ్చి కూర్చుంటే ఆటోమేటిక్‌గా అక్కడ ఉన్న వైబ్రేషన్స్ అన్నీ కూడా మళ్ళీ మారిపోతాయి. మళ్ళీ మీకు కొత్తగా ధ్యానంలో ఫస్ట్ డే కూర్చున్నప్పుడు ఎలా ఉంటదో అలా ఉంటది. సో, అవకాశం ఉన్నంత వరకు మీ చైర్‌లో మీరే కూర్చోండి. ఓకే. అక్కడ ఉన్న ఆరా గాని ఏదైనా సరే ఆటోమేటిక్‌గా మారిపోద్ది వేరేవాళ్ళొస్తే. ఒకే చైర్, ఒకే టైము ఇట్లా. కూర్చున్నప్పుడు ఇదొక పద్ధతి. ఓకే. నెక్స్ట్ కొంతమందికి ఆహ్, జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు. ఫోన్‌లో రకరకాల కంటెంట్ ఆహ్, అవసరమని ఓకే. అనవసరమైనవి కూడా ఏవైతే ఉన్నాయో సో సోషల్ మీడియా సంబంధించి అవ్వచ్చు, లేకపోతే లేడీస్ కొంతమంది టీవీ సీరియల్స్‌కి అడిక్షన్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా. ఓకే. ఇవి మానేయాలి ఫస్ట్. కొట్లాట్లు, ఆర్గ్యుమెంట్ సంబంధించి, కంప్లెయింట్ సంబంధించి, గొడవలు, గందరగోళాలు, ఈ రాజకీయాలకు సంబంధించిన అనవసర న్యూస్. ఓకే. ఈ పొలిటికల్ న్యూస్, సీరియల్ సంబంధించింది, నెక్స్ట్ హర్రర్ మూవీస్ భయానికి సంబంధించినవి, ఆర్గ్యుమెంట్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు అవాయిడ్ చేస్తే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. మీరు అవి అక్కడ చూస్తూ ఉన్నారు. ఆ ఆలోచనలు అక్కడ ఉన్న ఏవైతే మీరు చూసారో అవన్నీ కూడా మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్‌గా రిపీట్ అవుతాయి. సో, అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది. మీరు ధ్యానానికి కూర్చున్నారు 3 గంటలు. ఆ 3 గంటలు కూర్చున్నప్పుడు మీకు బయట చూసిందే మీరు కూర్చున్నంత సేపు మీరు కూర్చొని కూడా అక్కడే అయ్యే ఆలోచనలతో ఉంటే మీరు ధ్యానం చేసినా ఏ ఉపయోగం ఉండదక్కడ. అక్కడ ఎనర్జీ ఎలా అవుతది? ఆలోచనలు ఉంటే మీకు బ్రహ్మరంధ్రం బ్లాక్ అయి ఉంటది. మీకు కాస్మిక్ ఎనర్జీ ఎలా దిగుతది? సో, మీ మైండ్‌ని ఎప్పుడు కూడా ఎంప్టీగా చూసుకోవాలి. ఆలోచనలు ఆగితే బ్రహ్మరంధ్రం ద్వారాగా మీ యొక్క కాస్మిక్ ఎనర్జీ మీరు ఫ్రీగా తీసుకోవడం అవుతుంది. సో, మీకు 2 కళ్ళతో ఏది చూస్తున్నారో అదే మీకు ఆలోచన తయారవుతుంది. మీరు 2 చెవులతో ఏది వింటున్నారో పక్కోళ్ళు చెప్పేది దాని ద్వారాగా ఆలోచన తయారవుతుంది. ఓకే. మీరు ఎవరినైనా ఏదో అన్నారు, తిట్టారు, ఏదో కోపడ్డారు. అన్నారు కదా! నోటి ద్వారాగా. ఆటోమేటిక్‌గా మీరు జడ్జ్‌మెంట్ ఇస్తారు అక్కడ ఆల్రెడీ. కూర్చున్నప్పుడు మీ నోటి ద్వారా ఏం మాట్లాడారో ఆ వ్యక్తి వచ్చి అక్కడ మీకు ధ్యానంలో ఒక ఆలోచన రూపంలో కుమ్మేస్తారు. సో, ఈ 41 డేస్ కూడా అవకాశం ఉన్నంత వరకు కళ్ళు కట్టేసుకోవడం మంచిది. చెవులు వినకుండా ఉండడం మంచిది. మీరు మౌనం పాటిస్తే 100కి 100% మీకు ధ్యానం కుదురుతది. ఓకే. నెక్స్ట్ మౌనం ఎందుకు ఉండాలంటే మీరు మౌనం ఉన్నా మీ పనులు మీరు జరుగుతాయి. చాలామందికి మౌనం ఉంటే పనులు ఆగిపోతాయి అనుకుంటారు. పనులేమి ఆగవు. మీరు పేపర్ ద్వారా చెప్పొచ్చు. మీరు చదువుకున్న వాళ్ళైతే. ఓకే. బేసిక్‌గా. అది చెప్పడం వల్ల ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్, వైఫ్ మధ్యన ఏదో గొడవ రాబోతుంది ఇంట్లో. అప్పుడు మీరు మౌనం పాటించారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ఉంది. హస్బెండ్ ఏదో అంటున్నాడు. ఇక్కడ వైఫ్ మౌనంగా ఉంటే ఇక్కడ ఈవిడ ఎనర్జీ డబుల్ అవుతది. అంటే ఈవిడ శక్తి బయటికెళ్ళకుండా ఈవిడ సైలెంట్‌గా ఉన్నప్పుడు మౌనంలో కూడా మనకి ఎనర్జీ అనేది మనకి వస్తది మౌనం ద్వారాగా. సో, అక్కడ ఎనర్జీ కన్జర్వ్ చేసుకుంటూ మీరు ఎనర్జీ పెంచుకుంటూ ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ కూడా పెరుగుతది ఆటోమేటిక్‌గా. ఓకే. తర్వాత మీ ఎనర్జీ వెళ్ళదు. అక్కడ ఆర్గ్యుమెంట్ అవ్వదు. మీ ఎనర్జీ మీకు సేవ్ అవుతూ ఉంటది. ఓకే. సో, ఇలా మౌనం పాటించడం వల్ల అక్కడ గొడవ ఆగిపోయింది. సో, తర్వాత అతను ఏదో కొంచెం కేకలు వేసాడు హస్బెండ్. అతను అయిపోయిన తర్వాత మీరు తర్వాత అతను కూల్‌గా ఉన్నప్పుడు ఎళ్లి ఇందాక ఎందుకు అలా జరిగిందని అప్పుడు మామూలుగా ఒక నార్మల్ వాతావరణంలో వెళ్లి మీరు చెప్పండి. ఎందుకు ఇందాక అలాగే చేశారు అనవసరం కదా అన్ని కేకలు అట్లా అని మీరు ఎప్పుడైతే మీరిద్దరూ కూడా మళ్ళీ ఫ్రెండ్లీ నేచర్‌గా ఉంటారో అక్కడ ఎళ్లి మీరు డిస్కస్ చేయండి. ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు మౌనంలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే గొడవ జరుగుతుందో అప్పుడు మీరు మౌనంలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే కొట్లాటలు జరుగుతున్నాయో మీకు దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా మీకు ధ్యానానికి బ్లాక్స్ మాట. అంటే మీ సోల్ మీరు ఎదగకుండా. వాడేదో కొట్టుకుంటున్నారు, నరుక్కున్నారు, చంపుకున్నారు మీకు అనవసరం. గతంలో ఆడీడు ఏదో డిజైన్ ప్రకారం వచ్చారో వాడు ఈయన పడతాడు, వీడు ఆన పడతాడు. ఆళ్ళు కూడా మీకెందుకు? ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉంటారో వాళ్ళకి ఎటువంటివి ఉండదు. మాస్టర్స్ సెక్యూరిటీ ఎప్పుడూ ఉంటది. వాళ్ళెప్పుడు కూడా మంచి ఆనందంలో, పరమానందంలో ఉంటారు. ఓకే. ఏది జరిగినా ఒక వాచర్‌లాగా ఒక గమనిస్తూ అలా ఉంటారు తప్ప ఆహ్, ఎటువంటి అన్నెసెసరీ థింగ్స్‌లోకి ఇన్వాల్వ్‌మెంట్ అవ్వరు. ఎవరు? ఎవరైతే
నేను నా ఆత్మని నేను దర్శించాలి. నా సోల్‌తో నేను కనెక్ట్ అవ్వాలి. నేను యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలి. హాస్టల్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వాలి. ప్రతిసారితో నేను మాట్లాడాలి. ఇట్లా ఎవరైతే నా థాట్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. నా హాస్టల్ ట్రావెల్ చేయాలి. ఇంకా ఎన్నో లోకాలున్నాయి అవన్నీ చూడాలి అన్నవాళ్ళు ఇవి పట్టించుకోరు. ఇక్కడ గొడవలు, గందరగోళాలు పట్టించుకున్నవాడు గానీ, పక్కోడితో పోల్చుకున్నవాడు గానీ, ఆళ్ళంతా మనోళ్ళేరా, ఆళ్ళు వేరు, ఈళ్ళు వేరు అన్నవాళ్ళు గానీ, ఈళ్ళందరూ ఈ బ్యాచ్ మూలాధారం బ్యాచ్. వీళ్ళకి అవకాశం ఉన్నంత వరకు దూరంగా పెట్టాడు. ఎందుకంటే ఆడెలాగో ఎదగడు. మీ కర్మలు కూడా ఆడు తీసుకుంటాడు. ఓకే. దానివల్ల ఏంటంటే మీరు కూడా దిగజారిపోతారు ఆడుతూ ఉంటే కనుక. సో, ఇలా ఎవరైతే కంపారిజన్ ఉన్న వ్యక్తులతోటి, గొడవలతో ఉన్న వ్యక్తులతోటి, దురుసుగా మాట్లాడే వ్యక్తుల దగ్గర మీరు దూరం పెట్టండి. అసలు మీరు ఆళ్ళతో ఇంటరాక్ట్ 100% కట్ చేసేయండి మనం 100%. ఇక్కడ మన సోల్ పరంగా ఎదగడానికి వచ్చాం తప్ప ముచ్చట్లు పెట్టుకుని ఏమనలేదు. మీరు ఒంటరిగానే వచ్చారు. మీరు ఇక్కడ అన్నీ కూడా ఎవరో పక్కోడు చెప్తేనే తెలిసింది. మీరు పలానోళ్ళు అని, మీది పలానా ఇది అని చెప్తే. ఓకే. తర్వాత మీరు ఎప్పుడైతే పుట్టారో మీ కుటుంబ సభ్యులు ఎవరో మీకు తెలీదు. పలానోళ్ళని చెప్తే వీళ్ళు మీ కుటుంబ సభ్యులని మీకు తెలిసింది. సో, అంటే మీరు ఒంటరిగా వచ్చినప్పుడు మీకేం తెలీదు. అలాగే మీరెప్పుడు ఇక్కడి నుంచి బాడీ వీకెట్ చేస్తారో మీకు తెలీదు. కానీ ఈ బాడీ వీకెట్ చేసే ముందు మీరు తెలుసుకునే అవకాశం మీకుంది. అది ఎలాగంటే ఒక ధ్యానమే. ధ్యానం ద్వారాగా మీరు మీ శరీరంతో ఇక్కడ నుంచి భూమి నుంచి మీరు డిజపియర్ అయిపోవచ్చు. ఐ మీన్ ఇక్కడ నుంచి మాయమైపోవచ్చు. ఆది శంకరాచార్యులు చేశారు. ఇప్పుడు రామ్‌తో కూడా అలాగే గాల్లో లేసి మాయమవ్వడం జరిగింది. రామ్‌తా మాస్టర్. ఇట్లా అతను కూడా అన్నాడు. నేను చేశానంటే మీరందరూ కూడా చేయొచ్చు అనేది అతను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత అవకాశాలు. ఓకే. చాలామంది యోగులు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు ఇక్కడి నుంచి నేను బాడీ వీకెట్ చేయాలి. ఓకే. నలుగురొచ్చి మొయ్యాలి. నన్ను నలుగురు గౌరవించాలని యోగి కోరుకోడు ఎప్పుడు కూడా. యోగి ఎప్పుడు కూడా తను క్రియేట్ చేసుకుంటాడు. ఎలాగెళ్ళాలి, ఎక్కడికెళ్ళాలని. ఒకళ్ళ మీద ఆధారపడడం. ఓకే. తన సశరీరంతో మాయమైపోగల శక్తి ఒక యోగి దగ్గర ఉంటుంది. ఓకే. ఈ ఈ గొడవలు, గందరగోళాలు ఎవరైతే ఎక్కువగా వాగటం, ఎక్కడైతే పొలిటికల్‌గా రాజకీయాలు నడపడం, ఈ బ్యాచ్ అంతా కూడా మూలాధారం బ్యాచ్. ఓకే. వాళ్ళు వేరు, నేను వేరు. ఈ ఈ బ్యాచ్ అలాంటి బ్యాచ్‌కి యోగికి సూట్ అవ్వదు యాక్చువల్లీ. ఓకే. ఆ బ్యాచ్ అంతా యోగులు కాళ్ళ దగ్గర వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. దట్ ఈస్ యోగి. అపర కోటేశ్వర్లు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఒక యోగి దగ్గరికి వచ్చి ఎందుకు దండం పెట్టుకుని వెళ్తారు? నమస్కారం పెట్టి అక్కడ కొంచెంసేపు వాళ్ళకి హ్యాపీనెస్ అనుభూతి చెంది వాళ్ళొక్క పీస్ఫుల్ మైండ్ తోటి మళ్ళీ బయటకు వస్తారు నమస్కారం పెట్టి. యోగి కూర్చునే వాళ్ళ దగ్గర రప్పించుకుంటాడు. ఈ ఎవరైతే ఈ బయట ముచ్చట్లు పెడతారో వాళ్ళంతా కూడా రోజు వాళ్ళ బతుకుదేరు గురించి మూలాధారం అనే యొక్క చక్రంలో కొట్టుకుంటూ, నేను కష్టపడితేనే నాకు డబ్బు వస్తుంది, నా ఫ్యామిలీ గడుస్తుంది. ఓకే. నేను కష్టపడితేనే నాకు రకరకాల ఇవన్నీ గౌరవాలు వస్తుంది. నేను కష్టపడితేనే ఇంకా వీడు శరీర తత్వంలో ఉండి నడుస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే. ఒక యోగి ఎలా ఉంటాడంటే వీటికి అన్నిటికీ కూడా చాలా దూరంగా ఉంటాడు. యోగి ఏం చేయడు, జస్ట్ శ్వాసను గమనిస్తూ ఉంటాడు. తనకు కావాల్సినవన్నీ కూడా కూర్చునే తెప్పించుకుంటాడు. తను ఎక్కడికి పరిగెట్టడు. ఓకే. ఎందుకంటే ఒక యోగి దగ్గర ఎప్పుడు కూడా ఒక ఆరా ఫామ్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఓకే. తనని దగ్గరికి వెళ్ళాలన్నా అందరూ కూడా వెళ్ళలేరు. ఒకవేళ తను ఏదో ఒక యోగి మీద ఏదో కోపంతో తన దగ్గరికి వచ్చినా తన దగ్గరికి వచ్చి ఆటోమేటిక్గా ఆ ఆరాకి ఆ ఎనర్జీ సిస్టానికి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. వాడు ఏదో నెగిటివ్ ఆలోచన వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే సీనియర్ మంచి మంచి ఎనర్జీతో మీరున్నారు ధ్యానం చేసి. మీ ఇంట్లో వాళ్ళే ఎవరో ఆర్గ్యుమెంట్ మీ మీద చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు మీతో చేయలేరు. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక ఎనర్జీ అనేది ఒక ఫామ్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీకి వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ సూట్ అవ్వదు. ఓకే. అందుకే మీరు ఎప్పుడు కూడా మెడిటేషన్ చేసుకుని మీ ఎనర్జీని మౌనం ద్వారాగా సేవ్ చేసుకుంటూ
బయట ముచ్చట్లు మానేసి మీకు అవసరం ఉంటే మాట్లాడతారు, అవసరం లేకపోతే క్లోజ్ చేస్తారు. మనకి 100కి 10-20% మించి ఉండవు. మనం బయట పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసేది. ఓకే. మిగతా 80% అంతా కూడా పనికిమాలిన రాజకీయాలు, పనికిమాలిన మాటలే. మనం మన యొక్క వృధాగా మనం ఒక పదాల ద్వారాగా ఐ మీన్ మాటల ద్వారాగా మనం మన యొక్క ఎనర్జీని బయటికి ఇస్తూ ఉంటారు చాలామంది. ఇది మౌన విలువ తెలియనోళ్ళు, ధ్యానం విలువ తెలియనోళ్ళ గురించి నేను మాట్లాడుతుంటా. ఓకే. వాడు క ఏదైనా ఒక బిజినెస్ మైండ్‌తో ఉన్నవాడనుకో, వాడు ఏదో గంట, అరగంట ధ్యానం చేస్తాడు. ఆడి యోగాని మీరు ఆడితో ముచ్చట పెడితే ఆడు కాస్త మిమ్మల్ని లాగుతాడు కిందకి. ఓకే. నేనిప్పుడు ఈ వీడియో ఎవరికి చేస్తానంటే, ఎవరైతే యూనివర్స్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, తన సోల్ తను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, తన గత జన్మలు ఎవరైతే చూసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే తను కోరుకున్న సాధించాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో. ఇది అందరికీ పెడితే ఎవరు పెడితే అలా చేసేది కాదు ఈ వీడియో. గంట, అరగంటల ధ్యానాలు చేసి ముచ్చట్లు పెట్టి ఓకే. కంపారిజన్ పోలిక చేసే బ్యాచ్ కాదు ఈ వీడియో పెట్టేది. ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఒక వ్యక్తి ఎంతోమంది ఉన్నారు మనకి, ఎంతో పాపాత్ములు, ఎంతో దుర్మార్గులు. ఓకే. ఎన్నో తప్పుడు పనులు చేసినోడు ఎంతమందో ఉన్నారు. ఎగ్జాంపుల్ మన మేలారెప్ప గారు. మేలారెప్ప మొత్తం అంతకుముందు అన్ని సర్వనాశనమే కోరుకున్న వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి మరి ఒకే జన్మలో ఆఖరి జన్మ చేసుకున్నాడు అతను. ఎంత గొప్పది. ఓకే. మనకి ముందు ఉన్నారు, మన కళ్ళ ముందు ఉన్నారు అంటారు అలాంటి వాళ్ళు. వాళ్ళు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఓకే. ఈ రోజు వరకు ఏదో చేశారు, మంచి చెడు ఏదో జరిగిపోయింది ఈ రోజు వరకు. కానీ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి అయినా సరే మీరు సీరియస్గా ఓకే. ఇంకా టైం లేదు. రేపు అనే పదం మీది కాదు. ఇప్పుడు ఈ వీడియో జరుగుతుంది. ఈ వీడియో నేను రేపటికి ఏమవుతుంది, ఇది గతం వీడియో అవుతుంది ఇది. ఓకే. ఇది ఈ వీడియో నేను అయిపోయింది. ఈ వీడియో ఇది ఆల్రెడీ పాస్ట్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఓకే. ఎవరైనా చూస్తే రేపు చూస్తారు అది. ఓకే. అంటే అక్కడ రేపు లేదు, ఇవాళ లేదు. ఇప్పుడు ప్రజెంట్లో నేను ఏ వర్క్ చేస్తున్నాను, ఈ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ మూమెంట్లో. ఓకే. ఈ వీడియో రేపు నేను వదిలేను అనుకో, ఇదే నా భవిష్యత్తు. నీ ఎల్లుండో నేను చూశాను అనుకో, ఇదే నాది గతం. అంటే ఏంటి, ప్రజెంట్లో ఎవరైతే వర్తమానంలో, ప్రజెంట్ అంటే ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో వర్తమానం. వర్తమానం అంటే ఇప్పుడు అని అర్థం. ఎవరైతే ఇప్పుడు ఈ క్షణంలో అంటే మీ కళ్ళ ముందు అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదైతే ఉందో అదే మీది. కాబట్టి వాయిదాలు వేయకండి. రేపు అన్నది వాయిదాలు వేయకండి. ఇంకో విషయం, ధ్యానం బాగా కుదరాలంటే ఖచ్చితంగా ఫస్ట్ కొత్తగా కుదరట్లేదు అన్న వాళ్ళకి చిన్న చిన్నగానే చేయండి. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసా, మీరు చిన్న చేసినా కూడా రెగ్యులర్గా చేయటం అన్నమాట, గ్యాప్ ఇవ్వకుండా. ఓకే. ఆదివారం చేశారు, సోమవారం చేశారు, మంగళవారం అట్లా కొంచెం కొంచెం పెంచుకెళ్ళండి. నేను చెప్పేది కొంతమందికి గంటల కూర్చోలేరు. వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో ఒక అరగంట, అలాగా ఇంకో పావు గంట, అలా పెంచుకుంటూ వెళ్ళండి. పెంచుకుంటూ ఒక 5 గంటలకు రీచ్ అయితే చాలు మీరు. ఓకే. మీ సోల్తో మీరు ఆటోమేటిక్గా ఎనీ టైం కనెక్ట్ అయిపోతారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎర్త్ తోటి షిఫ్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంతకుముందు అంటే 10 గంటలు 20 గంటలు, ఇప్పుడు అవసరంలా. ఒక 5 అవర్స్ ఎవరైతే కేటాయించగలరో మీరు 5 గంటలకు రీచ్ అయ్యేలా చూడండి. స్టార్టింగ్ ఓకే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అన్నట్టు అలా చేసుకుంటూ దానికి ఇంకో 3 అవర్స్ జోడించుకుంటూ మీరు ముందు కూర్చోండి. ఫస్ట్ కూర్చోవడం నేర్చుకుంటే మీకు ధ్యానం కుదిరిందా కుదరలేదా అవన్నీ అవసరం లేదు, ఆటోమేటిక్ కుదిరిపోద్ది ఎలాంటి వాళ్ళకైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూర్చుంటున్నారా, తిరుగుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ధ్యానంలో మీరు కూర్చోడానికి ప్రయత్నించండి, అది అలవాటు అయిపోతుంది. తర్వాత మీకు ధ్యానం చేస్తే ఇరిటేషన్ వస్తే కనుక కళ్ళుప్పు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను ప్రాక్టికల్ చేసి మీకు చెప్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు వేసుకుని తలస్నానం చేసేయండి. ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే. మీరు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. ఓకే. అక్కడ మీ ఆరా అంతా మారిపోతుంది ఆటోమేటిక్గా. ఇరిటేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అర్జెంటుగా మీరు బయటికి వెళ్ళి వస్తే స్నానం చేసి అప్పుడు ధ్యానంలో కూర్చోండి. అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. ఇంకొక విషయం, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ప్రతిసారి ఫ్లూట్ మ్యూజిక్స్ ఉన్నాయి, పవర్ఫుల్ మ్యూజిక్స్. ఓకే. ప్రతిదీ ఇది. సో 1 అవర్ మ్యూజిక్ ఉంది, 3 అవర్స్ మ్యూజిక్ ఉంది.
ప్రతిసారి మ్యూజిక్ పెట్టుకోవడం వల్ల ఆ ప్రతిసారిది ఒక్కో వీడియోకి ఒక ఫ్లూట్ మ్యూజిక్‌కి ఒక వైబ్రేషన్. ఓకే. మీరు పెట్టుకుంటే ఆ ఎనర్జీ మీరు ఫీల్ అవుతారు మెడిటేషన్‌లో. సో, మీరు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకోండి స్టార్టింగ్‌లో. అంటే మీకు ఆహ్, ధ్యానం బాగా కుదరటానికి. ఓకే. తర్వాత మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది చేయగా చేయగా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక 7 రోజులు బేర్ చేయండి. ఈ 41 డేస్ చేసే ముందు ఒక 7 డేస్ నేను చెప్పినవి మీరు పాటిస్తే మీకు ధ్యానంలో సెటిల్ అయిపోతారు ఆటోమేటిక్‌గా. ఒక 7 రోజులు. ఇష్టం ఉందా? కష్టంగా ఉందా? కూర్చోండి. ఏంటి డిసిప్లిన్ అన్న కన్సిస్టెన్సీ అంటే అదే. మీకు ఇష్టం లేకపోయినా కళ్ళు మూసి కూర్చోవడం. మీకు ఇబ్బందిగా ఉన్నా కళ్ళు మూసి కూర్చోవడం. ఇలా ఒక్క 7 రోజులే. తర్వాత మీరు ఎన్ని రోజులైనా మీరు కూర్చోగలరు ధ్యానంలో. ఒక 7 రోజులు. ఓకే. దాన్ని డిసిప్లిన్ అంటారనమాట. ఇష్టం ఉన్నా లేకపోయినా కూర్చోవడం. సిస్టమేటిక్‌గా, రెగ్యులర్‌గా తక్కువే చేయండి. ఎక్కువే వద్దు. ఓకే. మీకు అస్సలు కుదరట్లేదు ధ్యానం. ఒక అరగంట కూర్చోండి. కానీ ఆ అరగంట మరి రెగ్యులర్‌గా చేయండి. మధ్యలో గ్యాప్ ఇవ్వద్దు. అలా ఒక 7 డేస్ చేస్తే తర్వాత మీకు ఉదయం 3-6 ఒక సిట్టింగు, మళ్ళీ ఈవినింగ్ 4-5 గాని, 5-6 గాని ఒకటి, మళ్ళీ పడుకునే ముందు ఒక, ఒక 1 అవర్. ఎక్కువ డైరెక్ట్ మీతో మీరు కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్‌గా. ఓకే. ముందు మటుకు ఒక 7 డేస్ మీరు ప్రయోగాలు చేయండి. ఓకే. ఒకరోజు ఉదయం అంతా టిఫిన్ చేయకుండా కూర్చోండి. ఒకరోజు. ఒకరోజు ఉదయం, మధ్యాహ్నం 2 మానేసి కూర్చోండి. ఓకే. ఇలా చేయడం వల్ల ఏంటంటే నో ఫుడ్ ఎక్స్‌పెరిమెంట్ కూడా మీకు అలవాటయిపోతుంది. ఓకే. ఎందుకంటే ధ్యానం చేసేవాళ్ళకి ఆకలేయదు యాక్చువల్లీ. ఓకే. ఈ టిఫిన్, భోజనం ఎప్పుడు మానుతారంటే ఎప్పుడైతే మీరు 5 గంటలు ధ్యానానికి రీచ్ అవుతారో అప్పుడు మీకేం అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా మీ ఆకలేయదు. మీకు తెలిసిపోద్ది లోపల. అప్పుడు ఇయన్నీ నేను ఎక్స్‌పెరిమెంట్ చేశాను కాబట్టి మీకు చెప్తుంటా. సో, మీకప్పుడు ధ్యానం చేసినప్పుడు ఆకలేయదు. ఆకలేయనప్పుడు మీరు తినవసరం లేదక్కడ. జస్ట్ ఏదో సరదాగా ఏదో 2 టేబుల్ స్పూన్లు అలా ఏసుకున్నట్టుగా ఏదో పేరుకి తినను తప్ప, మీరు నిన్నటి తిన్నట్టుగా ఇవాళ తినాలని రూల్ ఏమి లేదు. నిన్న ఆకలేసింది తిన్నారు. ఇవాళ ధ్యానం చేశారు ఎనర్జీగా ఉంది. ఆకలేయట్లేదు. కానీ ఏదో పేరుకి అలాగా. అలా మీరు నో ఫుడ్ ఎక్స్‌పెరిమెంట్ కూడా చేయొచ్చు. ఓకే. నేను ఆల్రెడీ చేసున్నాను కాబట్టి ఇంతకుముందు దగ్గరగా ఒక 11 డేస్ నేను తినలేదు ఆహారం. నేను అసలు ఆకలికి ఉండలేదు. ఓకే. నేను అలా ఒక రోజు టిఫిన్ మానేసాను. ఓ రోజు టిఫిను, భోజనం మానేసాను. ఇంకా తర్వాత ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు టిఫిను, అసలు భోజనం, నో ఫుడ్ ఓన్లీ వాటర్. ఓకే. ఏదో బండ ఒకటో రెండో తెచ్చి అక్కడ ఎట్టుకునేవాడు కానీ అది స్మెల్ వచ్చేస్తది వాటర్. దగ్గర పెట్టుకొని ఉండదు కదా! నేను ఎప్పుడో 11 గంటలు, 12 గంటలు బయటకొచ్చేవాడిని. ఈలోపు స్మెల్ వచ్చేసి తాగేవాడిని కాదు. మళ్ళీ వాటరే. సో, అప్పుడు నాకు ఇంక ఏం అవసరం లేదు. శ్వాస మీద బతకొచ్చో తెలుసు. సో, అలాగా మీరు అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 7 రోజులు చేయండి ఫస్ట్. నెక్స్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ముఖ్యంగా చెప్పేదేంటంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకే. మీరు అవకాశం ఉన్నంత వరకు మీ సోల్‌తో మీరు కనెక్ట్ అవ్వాలంటే ఫోన్ క్లోజ్ చేసేయండి. తప్పదు. ఇంకా అర్జెంట్ ఏమైనా ఉంటే తప్ప అనవసరన్నీ కూడా యాప్స్ అన్నీ డిలీట్ చేసేసి క్లోజ్ చేసేయండి. ఓకే. ఒక 7 డేస్ మీరు సిన్సియర్‌గా మీతో మీరు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కళ్ళు, చెవులు, నోరు 3 క్లోజ్ చేసి, ఫోను క్లోజ్ చేసి మీతో మీరు ఉండండి. చిన్నప్పుడు ఫోన్ లేదు కదా మనకి. ఓకే. అలా ఉండండి. ఓకే. సో, మీరు నెక్స్ట్ ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సినవి. ధ్యానం అంటే మీకు ధ్యానం బాగా కుదరాలంటే. ఓకే. ఎక్కువగా మౌనం పాటించండి. ఎవరితో మీరు గొడవ అనిపిస్తుంది. ఏదో అన్నారు మిమ్మల్ని సైలెంట్‌గా ఉండండి. ఓకే. ఎదురోళ్ళ మీద ఏదో మీకు కొంచెం చాలా ఇరిటేషన్‌గా ఉంది. సైలెంట్‌గా ఉండండి. అక్కడ వాతావరణం నెక్స్ట్ మళ్ళీ అది ఉండదు నెక్స్ట్ మినిట్‌కి. ఆ కాసేపు ఉంటది. కోపం, ఇరిటేషన్ అన్నీ కూడా వచ్చిపోయే మాట ఇవన్నీ కూడా. మీరు ధ్యానం చేసే కొద్దీ ఇంక రావడాలుండవు. పోవడాలే గాని ఇవన్నీ ఇదంతా చెత్త. ఓకే. సో, అంతా కూడా మీకు చాలా హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది. ఇలా వన్ బై వన్ చేసుకుంటాడు. ధ్యానం కుదరలేని వాళ్ళకి నేను యూనివర్సిటీకి కనెక్ట్ అవ్వాలన్న వాళ్ళకి ఇవన్నీ స్టెప్స్ ఫాలో అవ్వండి. అవకాశం ఉన్నంత వరకు వ్యక్తులకి బాడీ టచ్ ఇవ్వద్దు. మీరు ఎప్పుడైతే ధ్యానం చేసి బాడీ టచ్ ఇస్తారో మీ ఎనర్జీ డౌన్ అవుతుంది ఆటోమేటిక్‌గా. ఇవన్నీ ప్రాక్టికల్‌గా చేశాను. ఓకే. బాడీ టచ్ ఇవ్వకుండా అవకాశం ఉన్నంత వరకు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇదోటి. అసలైంది ఇంకోటేంటంటే బయట సంబంధించిన ఆహారం టచ్ చేయొద్దు.
ఎందుకంటే ఎవరైతే వండుతారో వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు వస్తాయి. మీకు అంతవరకు బాగానే ఉంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 రోజులు ధ్యానం చేస్తారు. 5 రోజులు బయటికెళ్ళి ఏదో తిన్నారు. ఆడికేమో ఏదో కొంచెం నెగెటివ్ ఆలోచనలు అయన్నీ ఉన్నాయి. రకరకాలు. అయి ఏదైనా అవ్వచ్చు. మీరు సడన్‌గొచ్చి మీ ఆలోచనలో మార్పొస్తది. ఇదేంటి అసలు ఈ ఆలోచన నాది కదా! ఏంటి ఇలాగ వస్తుంది? ఇలా బ్యాడ్‌గా వస్తుందేంటి నాకు ఆలోచన అని మీకొస్తది. అంటే దాని అర్థం ఏంటి? వాడి క్వాలిటీస్ మీ దగ్గరకొచ్చాయి. సో, ఇవన్నీ నేను ఎక్స్‌పెరిమెంట్ చేశాను వన్ బై వన్. అందుకే అవకాశం ఉన్నంత వరకు నేను కూడా బయట టచ్ చేయను ఫుడ్. ఓకే. సో, ఇలా బయటియి ఏమి వద్దు. ఇంకో విషయం ధ్యానం ఎవరు చేస్తారో వాళ్ళ చేతి వంట తింటే మీకు ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటాయి. ఇదొకటి ధ్యానం బాగా కుదరడానికి. నెక్స్ట్ వాటర్. పిరమిడ్ కింద పెట్టిన వాటరే మీరు తాగండి. మీరు ఒక 2 అవర్స్ ధ్యానం చేశారు. వాటర్ కింద పెట్టారు ఇంక ఇక్కడ కుర్చీ దగ్గర. అదొక ఎనర్జీ కింద మెడిసిన్ కింద తయారైపోతుంది. ఏది? ఆ వాటర్. మీరు అది తాగడం వల్ల మీ వైబ్రేషన్ కూడా ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. నెగిటివ్ ఆలోచనలు రాకుండా. ఓకే. సీరియల్స్, పాలిటిక్స్ జోలికి అసలు వెళ్ళొద్దు. ఓకే. ఎవరిని కామెంట్ చేయొద్దు. వాళ్ళు మిమ్మల్ని కామెంట్ చేసినా మీరు రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్, రెస్పాండ్ ఏంటంటే ఆడు నన్ను అంటారా అని మీరు సీరియస్ అయిపోయి ఆడి మీద మీరు ఏదైనా మీరు కోపంగా ఆడిని ఏదో తిట్టడానికి ఏదో వెళ్తున్నారనుకో దాన్ని రియాక్షన్ అంటారు. వెంటనే రియాక్ట్ అయిపోతారు కొంతమంది. ఓకే. అసలు అక్కడ ఏం జరిగిందో ఈడంటే కంప్లీట్‌గా. ఎవడేదో చెప్తాడు నిన్ను పలానోడు ఇలాగ అన్నాడు అంటాడు. నన్నే అంటాడు రీడు అని చెప్పేసి ఇక్కడ ఈడు రియాక్ట్ అవుతాడు. ఓకే. కాబట్టి రియాక్ట్ అనేది ఏంటంటే చాలా ప్రమాదం పడ్డది. ఏదైనా జరుగుతుంది. అక్కడ వాస్తవం సరిగ్గా తెలియదు ఈడికి. ఓకే. ఒకవేళ నిజంగా అది అయినా కూడా మీరు ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వదు. రెస్పాండ్ అంటే ఓహో! అలా జరిగిందా అంటే నేను గత జన్మలో ఆడిని ఏదో చేసి ఉంటాను. మరి మీ దగ్గర గర్జన చేసుకునే ఎనర్జీ లేదు కాబట్టి ఇప్పుడు మీరు కామ్‌గా గర్జనలో ఆడిని ఏదో చేసి ఉంటాను అనుకోండి. మీరు 41 డేస్ చేసిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ అన్ని పెంచుకున్న తర్వాత అప్పుడు ఆటోమేటిక్‌గా మీ గర్జన మీకు ఆటోమేటిక్‌గా డోర్‌లు ఓపెన్ అవుతాయి వన్ బై వన్. ఓకే. మీరేం అడగవసరం లేదు. నేను గర్జన చూసుకోవాలని అవసరం లేదు. మీరు చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. మీరు చూడకపోయినా అవి ఆటోమేటిక్‌గా వస్తాయి. మీరు వెళ్తారు అక్కడ ఆటోమేటిక్‌గా మీ గర్జనలకి. ఆ డోర్‌లన్నీ ఓపెన్ అవుతాయి మీ యొక్క మైండ్‌లో. కాబట్టి మీరు జస్ట్ రెస్పాండ్ అవ్వండి అంతే. ఓహో! ఓన్లీ నన్ను అన్నాడా? ఓహ్! గర్జనలో ఎన్ని అని ఉంటారండి. సో, ఇప్పుడు ఈ జన్మలో అన్నాడు అంతే. ఇంకోటి మిమ్మల్ని ఎవరినైనా తిట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్‌గా మనకు కోపం వస్తది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళని అస్సలు ఏమనొద్దు. నా కర్మలాడు క్లియర్ చేస్తున్నాడు. నేను గత జన్మలో ఏదో తిట్టానండి. ఇప్పుడు మీరు తిట్టారనుకో మళ్ళీ ఇంకా అది చక్రం అలా తిరుగుతూ ఉంటది కర్మ చక్రం. అదే మీరు సైలెంట్‌గా ఉన్నారనుకో మీ కర్మలన్నీ వాడు మోస్తున్నాడు. మీరు ఇంకా ఆడికి దండం పెట్టాలి. నన్ను తిట్టినందుకు మీకు థాంక్ యూ. నా కర్మను మీరు క్లియర్ చేశారు అని మీరు ఆడికో షాల్ కప్పి ఒక గంధం కూడా పూయొచ్చు ఆడి కాళ్ళకి. ఓకే. ఎవరైనా తిట్టినా కూడా మీరు చాలా అదృష్టవంతులు. మీ కర్మలు ఆడు తీసుకుంటున్నాడు అక్కడ. ఓకే. ఇలాగా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇవి చాలా బేసిక్ స్టెప్స్. సో, మీకు ఇంకా మరిన్ని వీడియోస్ అందించి అందులో ఇంకా చాలా ఇంపార్టెంట్ సమాచారం మీకు ఇస్తాను. ధ్యానం బాగా కుదరాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తే మీకు ఆటోమేటిక్‌గా ఎటువంటి వ్యక్తికైనా కుదురుతుంది. ఫస్ట్ కళ్ళు, చెవులు, నోరు కట్టండి ఫ్రెండ్స్. ఓకే. మౌనంలో ఉండండి. ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే. బయటియి ఏం తినొద్దు. మీ ఇంట్లోయే తినండి. ఓకే. ఇవి బేసిక్స్ ఫస్ట్. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.